నమస్కారం. నాకు రోజు రోజుకి మీ ఉత్తరాలు, మీ మెసేజ్లు మరింత ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా బాధ్యతను కూడా పెంచుతున్నాయి. నేను ఏం చెప్పాలా, ఎందుకంటే అది పెరిగిపోతుంటే అట్లాగా నాకు చెప్పాల్సిన వాటి పట్ల మరింత ధ్యాస, మీ పట్ల నాకు అభిమానంతో నేను మరింత లోతుగా చదువుతున్నాను. దీనివల్ల నా నాలెడ్జ్ కూడా అప్డేట్ అయింది. థ్యాంక్ యూ. అయితే ఈరోజు నేను మాట్లాడేది స్టూడెంట్స్కి సంబంధించింది. స్టూడెంట్ అంటే ఏదో 10th క్లాస్ స్టూడెంట్సు, 4th క్లాస్ స్టూడెంట్సు, 5th, లేకపోతే డిగ్రీ, లేకపోతే బ్యాంక్ టెస్ట్, లేకపోతే సివిల్స్, ఇదని కాదు. ఎనీ స్టూడెంట్ ఈజ్ స్టూడెంట్. ఉద్యోగం చేస్తూ చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఈ స్టూడెంట్స్కి సంబంధించిన ప్రోగ్రాం. ఏదైనా సరే, ఇప్పుడు ఇది నేను మీకు ప్రజెంట్ చేయడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య నేను కొన్ని కాలేజెస్కి వెళ్ళినప్పుడు ఈ పర్టికులర్ ప్రజెంటేషన్ చూపించిన తర్వాత వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు, రాసుకున్న తర్వాత అది ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సహజంగా చాలామంది చెప్పరు, బట్ ఈ మధ్య చెప్తున్నారు. మధ్య గుంటూరు నుంచి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి సిఏ ఫస్ట్ టైం సిపిటి ఫెయిల్ అయిందిట, మళ్ళీ రాసింది, పాస్ అయింది. మళ్ళీ ఐపీసీసీ ఒక 2 సార్లు ఫెయిల్ అయింది. అప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో చేరింది, మాస్టర్ మైండ్స్. ఐపీసీసీ పాస్ అవ్వడం, ఫైనల్స్ టక్ 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 అద్భుతాలు సాధించింది, మంచి ఉద్యోగం వచ్చింది. సార్, ఇలాంటి చిట్కా మీరు ఇదివరకు నాకు చెప్పుంటే మొదట్లోనే సిపిటి పాస్ అయ్యేదాన్ని. అది సిపిటి కావచ్చు, బీపీటీ కావచ్చు, ఏదైనా సరే అసలు మనం ఎందుకు చదువుతున్నాము అనేది స్టూడెంట్ తెలుసుకోవాలి. నా కోసం చదువుతున్నానా? స్టూడెంట్ లెవెల్లో ఈ 17-18 ఇయర్స్ లోపు వాళ్ళు తమ కోసం చదువుతున్నారా, అమ్మా నాన్నల కోసం చదువుతున్నారా, లేకపోతే ఇది ఏదో ఉద్యోగం కోసమా, డబ్బు కోసమా? వాళ్ళకి అవగాహన ఏమి ఉండదు. చదవాలంతే, చదవమన్నారు కాబట్టి. సీరియస్గా చదివేవాళ్ళు, డిగ్రీ తర్వాత ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, లేకపోతే పీజీ చేస్తున్న వాళ్ళల్లో ఉంటుందండి, ఏదో చేయాలి, కొట్టాలి కొట్టాలి కొట్టాలి. సో అందుకోసం చిన్న ప్రోగ్రామ్ తయారు చేశాను. సో ఒకసారి ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని నేను అడిగాను, వై ఆర్ యూ స్టడీయింగ్? వాళ్ళు చెప్పిన సమాధానాలు చూడండి. కొందరు ఏమన్నారంటే, మనీ, ఏం చేసినా ఏదో ఉద్యోగం ఉండాలి కదా. మరి కొంతమంది పేరెంట్స్ డిజైర్, అమ్మా నాన్నలు ఎంత కష్టపడి చదివిస్తున్నారు కదా, వాళ్ళు చదువుకోలేదుట, మమ్మల్ని చదివిస్తారట. వాళ్ళు చదువుకోపోయినా బాగున్నారు కదా, నేను ఎందుకు చదువుకోవాలి, ఇట్లా ప్రశ్నించేవాళ్ళు కూడా ఉన్నారు. మరి కొందరు నేమ్ అండ్ ఫేమ్, బాగా పేరు రావాలి, ప్రతిష్టలు రావాలి. మరి కొందరు టు హ్యావ్ ఫన్, ఏం చేస్తాం సార్ ఇంట్లో కూర్చుని. మరి కొంతమంది టు పాస్ ద టైం, ఏమి తోచట్లేదు, ఒక కాలేజీ ఉంటే ఫ్రెండ్స్ ఉంటారు అందరూ. ఇది మరి కొంతమంది టు ఎంజాయ్ విత్ ఫ్రెండ్స్. కానీ మీలాంటి వాళ్ళు కొందరు మాత్రం అన్నది ఏంటంటే, ఎందుకు చదువుతున్నాం అంటే సక్సెస్. సక్సెస్ సక్సెస్ అంటే ఎలా ఉంటుంది? ఒక్కొక్కరికి సక్సెస్ ఒక్కొక్క అర్థం వస్తుంది. దట్స్ అగైన్ పెద్ద సబ్జెక్ట్, మరోసారి మాట్లాడదాం. సో ఈ సక్సెస్ కోసమే చదువుతున్నాం అన్న వాళ్ళందరూ డెఫినెట్గా సక్సెస్ సాధించగలరు. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటారు. దేనికైనా సరే చదవాలంటే ముందు ప్లానింగ్ ఉండాలి, దెన్ ప్రాక్టీస్, దెన్ పర్ఫెక్షన్. ఇది మనుషులైనా సరే, జంతువులైనా సరే, ఫస్ట్ ప్లానింగ్ ఉండాలండి, దెన్ ప్రాక్టీస్, పర్ఫెక్షన్. నేను దీనికి ఒక టెక్నిక్ తయారు చేశానండి. అంటే ఇవన్నీ విదేశాల్లో ఉన్నవి అటు ఇటు చేసి మనకి వచ్చేది. ఇది ఒక చక్కని మంత్రం లాంటిదండి, అద్భుతాలు చేయడానికి మంత్రం. దీనికి 6R టెక్నిక్ అన్నాను. ఆర్ అంటే ఇంగ్లీష్ లెటర్ ఆర్. ఫస్ట్ ఆర్ ఏంటంటే రీడ్, మీ లెసన్ చదవండి. సెకండ్ ఈజ్ రిఫర్, టెక్స్ట్ బుక్ చూడండి. ఇక్కడ రాసుకున్న నోట్స్ రాశారు, రిఫర్ ద టెక్స్ట్ బుక్. డౌట్స్ ఉంటే డిక్షనరీ చూడండి. ఏదో రీడ్ 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 చదువుకుని వెళ్ళడం అదేమి లాభం లేదండి. కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. రిఫర్ చేశారు కదా, ఒరిజినల్ పాఠం. ఇప్పుడు రీరీడ్, ఇప్పుడు మళ్ళీ చదవండి, రీరీడ్. దెన్ రిసైట్, పైకి అన్నట్టు చిన్నప్పుడు వల్లి వేయించేవారు, అప్పగించడం అంటారు, అంటే మీకు మీరు చెప్పుకోవాలి. దెన్ రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, అందులో కాన్సెప్ట్. దెన్ రిప్రొడ్యూస్, ఇది చాలా ముఖ్యమైనదండి. మీరు ఐఏఎస్ పరీక్షకి వెళ్తున్నా, 10వ తరగతి పరీక్షకి వెళ్తున్నా, రిప్రొడక్షన్
చాలామంది చదువుకుని ఇలా ఎలా 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 అనుకుంటారు. కాదండి, పేపర్ మీద రాయండి, సినాప్సిస్ రాయండి చాలు, అంత పాఠం అంతా రాయక్కర్లేదు. ఉదాహరణకి వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇండియా ఫేసింగ్ టుడే, మనం అందులో చదువుతాం. ఇల్లిటరసీ కావచ్చు, విమెన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రీజనలిజం కావచ్చు, కమ్యూనలిజం, ఇట్లా వాటి గురించి చదవడం, వాటన్నిటిని కూడా రాయాలి. అట్లీస్ట్ మెయిన్ హెడ్లైన్స్. మీరు ఎప్పుడైనా టీవీలో న్యూస్ చూసినప్పుడు ఫస్ట్ వాళ్ళు 1 minute మొత్తం న్యూస్ అంతా చెప్తారు. ముఖ్యాంశాలు అంటారు, సినాప్సిస్. ఈ ముఖ్యాంశాలను ఒకటి రాసుకోండి చాలు. దీనివల్ల ఏమవుతుందంటే రేపు ఫైనల్గా ఎగ్జామ్లో ఈ ముఖ్యాంశాలు వస్తాయి, రాస్తే చాలు. అవి అనుకుంటే చాలు, మీకు ఆటోమేటిక్గా అంతా గుర్తొస్తాయి. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను ఇప్పుడే. దీనికి ఒక మంత్రం తయారు చేశానండి, మంత్ర ఫర్ మార్వలెస్ రిజల్ట్స్. మంత్ర. ఎం అంటే మైండ్ సెట్ అండి. మీరు కూర్చునేటప్పుడు నేను 1 గంట సేపు చదువుతాను, ఈ టైంలో టాయిలెట్కి లేదు, మంచినీళ్ళు లేదు, మరొకటి లేదు, అన్నీ ఫినిష్ చేసుకుని కూర్చుంటా. యూ హ్యావ్ టు ఎంటర్ ఇంటూ అన్ అగ్రిమెంట్ విత్ యువర్ సెల్ఫ్. లేదండి ఇప్పుడు చదువుతాను అని 1 hour ఈలోగా అక్కడేవో ఉంటాయి, అది చూడడం మైండ్ డైవర్ట్ అయిపోతుంది. నెక్స్ట్, అవాయిడ్ అట్రాక్షన్స్. ఆ రూమ్లో టీవీ ఉండకూడదండి, సెల్ ఫోన్లు దూరంగా ఉండాలి, చదివే బుక్ తప్ప వేరేవేం పెట్టద్దు. నెక్స్ట్, నోట్స్ ప్రిపరేషన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను ఇన్ని రోజులు ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నానండి, ఇప్పటికీ నేనేం చేయాలనేది రాసుకుంటా. సినాప్సిస్ తప్పేమీ లేదండి, ఏదో ఒకటి రాసుకుంటారు. అంటే అది మీకు అర్థం కాకపోవచ్చు, నాకు అర్థం అవుతుంది. సో నోట్స్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ పాఠం అవుతున్నప్పుడే రాసుకోవడం, అందులో జోక్స్ ఏమైనా ఉన్నా కూడా రాసుకోండి. దెన్ టైం మేనేజ్మెంట్. మీ ఇష్టం వచ్చినప్పుడు చదవకండి. కొందరికి తెల్లవారుజామున చదివితే బాగా ఎక్కువ మంది కదండి, బ్రహ్మముహూర్తం అంటారు, అప్పుడు పనిచేస్తుంది. కొందరికి అందరూ ఇంట్లో పడుకున్నాక 9 తర్వాత పనికొస్తుంది. కానీ ఏది చేసినా టీవీ చూస్తూ చదవడం, ఏ వెనకాలేదో మ్యూజిక్ అట్లా పాటలు వస్తుంటే చదువుకోవడం పర్వాలేదండి, దానికి సైంటిఫిక్గా కూడా ఓకే అంటారు. బట్ ఫ్రెండ్ పక్కన కూర్చుని కబుర్లు చెప్తుంటే చేయడం, అది చదవకండి. దెన్ దిస్ ఈజ్ రివిజన్ అండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చదివేశాను 3 chapters అయిపోయి 5 chapters కాదు, రివర్స్లో చదవండి, మళ్ళీ చదవండి, రివిజన్. అండ్ ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ యాటిట్యూడ్ చేంజ్. సహజంగా స్టూడెంట్స్కి లోపల ఒక టెన్షన్ ఉంటుంది, సార్ వస్తుందా రాదో, నాకు అవుతుందా లేదో, నేను చేయగలనో లేదో, అక్కడికన్నా తక్కువ మార్కులు వస్తాయేమో, ఇలా అవుతాయేమో, మా అమ్మ నాన్నలు ఏమనుకుంటారో. స్టాప్ వరింగ్ అబౌట్ దట్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వరింగ్. వరీ ఈజ్ వేస్ట్ ఆఫ్ మెంటల్ ఎనర్జీ. ఫిజికల్ ఎనర్జీ పోతే మందులు ఉన్నాయి, మెంటల్ ఎనర్జీకి ఏమున్నాయండి? మనం ఎమోషన్స్ కోల్పోతాం. సో మొదటి అక్షరాలు కలపండి, MANTRA, మంత్ర. ఇది మంచి చదువుకి మంత్రం ఉండేది. మీరు ఏదైనా కానివ్వండి, అది బీటెక్ కానివ్వండి, ఎంటెక్ కానివ్వండి, CA కావచ్చు, హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, MBBS, ఎనీథింగ్ యు నేమ్ ఇట్, ఈ మంత్రం ఫాలో అవ్వండి. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మంత్రం అండి. ఇంతవరకు ఈ మంత్రాన్ని నేను నా ప్రోగ్రామ్స్లో తప్ప బయట ఎప్పుడు చెప్పలేదు. అయితే సినాప్సిస్ రాసుకోమన్నాను. ఈ రాసుకున్నప్పుడు వాటిని ఎలా గుర్తు పెట్టుకోవాలి? కొన్నిటికి మన చిన్నప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకున్నామండి. కొన్ని యాక్రోనిమ్స్ అంటారు. యాక్రోనిమ్స్ అంటే బండ గుర్తులు, మొండి గుర్తులు. ఉదాహరణ మీ అందరికీ తెలుగు గ్రామర్ చదివిన వాళ్ళకి తెలుసు, యమాతారాజ బహానస నజభజ జజర భరణ భభరవ. ఇది వేరే భాష వాళ్ళ దగ్గర అన్నాం అనుకోండి, భరణ భవ నజభజ యమాతార. బట్ అది తెలిసిన వాళ్ళకి ఆ గణాలు ఏంటి తెలుస్తుంది. అలా కొన్ని తయారు చేసుకోవాలి. యాక్రోనిమ్స్ అంటారు దాన్ని. యాక్రోనిమ్ అంటే కొన్ని పదాల మొదటి అక్షరాలను కలిపితే వచ్చేది. ఉదాహరణకు మనందరికీ తెలిసింది రెయిన్బోలో కలర్స్ ఏంటని అని అడిగితే ఏ స్టూడెంట్ అయినా సరే విబ్జిఆర్ అంటాడు. విబ్జిఆర్ అనే మాటకు అర్థమే లేదు. కానీ దాన్ని డీకోడ్ చేసుకుంటే వి అంటే మన అందరికీ తెలుసు వైలెట్, ఐ అంటే ఇండిగో, బి అంటే బ్లూ, జి అంటే గ్రీన్, వై అంటే ఎల్లో, ఓ అంటే ఆరెంజ్, అండ్ ఆర్ అంటే రెడ్. విబ్జిఆర్. విబ్జిఆర్ గుర్తుంటే అన్నీ గుర్తొచ్చినట్టే కదా. ఇది చాలా సీక్రెట్ అండి. యాక్చువల్గా రిప్రొడక్షన్ అని ఇందాక చెప్పిన దాంట్లో 6th R, ఆ రిప్రొడక్షన్ ఇది రాసుకుంటే చాలు. అలాగే యూనియన్ టెరిటరీస్ ఎన్ని ఉన్నాయని అడగండి. నేను ఒకసారి గ్రూప్స్కి వెళ్ళేవాళ్ళని, మామూలుగా అవి ఇవి మాట్లాడుతూ ఈ సహజంగా అడిగే ప్రశ్న ఎక్కడైనా అడగచ్చు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని అని.
ఒక 5-6 చెప్పారండి 7 అని, కొంత 9, 11, 18. కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి నీకు తెలియకుండా నువ్వు అసలు డిగ్రీ ఎలా పాస్ అయ్యావు? ఇవన్నీ 12వ తరగతి లోపల అవుతాయి. సరే 18 అన్నవాడిని చెప్పాను, ఏంటో చెప్పండి. రాజమండ్రి, కరీంనగర్, కడప, కపిలేశ్వరి, నువ్వు రాయకే బాబు అసలు. అందుకే పర్సంటేజ్ అంత లోగా ఉంటుంది. ఇంతమంది ఫెయిల్ అవుతున్నారా అనిపిస్తుంది, సబ్జెక్ట్ చదవకుండా వెళ్ళిపోతున్నారు. అసలు ఫస్ట్ కేంద్రపాలిత ప్రాంతాలంటే ఏమిటి, అక్కడ ఎవరుంటారు, ఆ స్టేట్కి ఉండే ఫెసిలిటీస్ ఏంటి. సో 7 ఉంటాయి. ఆ 7టిని గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక చిన్న పదం ఇంగ్లీష్లో, ఒక పదం తెలుగులో రాశాను. తెలుగులో ఏంటంటే చండీ పాదాల అండ. చండీ పాదాల అండ. చమ్ అంటే చండీగఢ్, డి అంటే ఢిల్లీ, పా అంటే పాండిచ్చేరి, దా అంటే దాద్రా నగర్ హవేలీ, లా అంటే లక్షద్వీప్, అమ్ అంటే అండమాన్స్, డా అంటే డయ్యూడామన్. అదే ఇంగ్లీష్లో తయారు చేశాను. క్లాప్, డి డి డి, క్లాప్, డి డి డి. సి అంటే చండీగఢ్, ఎల్ అంటే లక్షద్వీప్, ఏ అంటే అండమాన్ అండ్ నికోబార్, పి అంటే పాండిచ్చేరి, డి అంటే ఢిల్లీ, రెండో డి దాద్రా నగర్ హవేలీ, డయ్యూడామన్. ఎంత ఈజీ చూడండి. ఇంకా మనం కన్ఫ్యూజ్ అయిపోయి రాజమండ్రి, కాకినాడ, కరీంనగర్, కడప ఇవన్నీ నవ్వుకుంటారండి ఒకసారి ఇంటర్వ్యూస్లోను. అవన్నీ బయటికి రావు, కానీ కొందరు చెప్పే బేసిక్స్ లేకుండా వెళ్తారు. ఇవి బుక్స్ చదవాలండి. మీ నాలెడ్జ్, అకాడమిక్ నాలెడ్జ్తో పాటు జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అలాగే మొఘల్స్ డైనాసిటీ. మన స్టూడెంట్స్ అమితాబ్ బచ్చన్ కోడల పేరు చెప్తారు, రజనీకాంత్ అల్లుడి పేరు చెప్తారు, మరి మిగతా సినిమా యాక్టర్లు ఎవరి పేర్లు ఎవరు చెప్పిన ఆయన అల్లుడు ఎవరు, కొడుకు ఎవరు, చిన్న కొడుకు ఎవరు, పెద్ద కొడుకు అన్నీ చెప్తారు. నేను అడుగుతుంటా క్లాస్లో, అన్నీ చెప్పిన తర్వాత చివరిలో అడుగుతాను అక్బర్ మనోడు పేరేంటి అని. అక్బర్ మనోడు పాపం వాళ్ళు నాకే జాలేస్తుంది, ఎప్పుడో చదువుకున్నారు వాళ్ళని, ఇప్పుడేమో నువ్వు చెప్పు అంటే ఏమంటే కొందరు బాగుండదని నాకే చూసి ముస్లిం పేర్లు ఏమున్నాయని అవి గుర్తు చేసుకుని చెప్తారు. కొందరు ఇంక మరీ తెగించినోడు శ్రీకృష్ణదేవరాయలు అంటాడు. ఉంటారు అట్లాంటి వాళ్ళు. అయితే దీన్ని గుర్తుపెట్టుకోవడానికి నేను ఒకటి తయారు చేశాను, భజన. భజన ఎంత అందమైన పదం చూడండి. మహమ్మదీయ రాజులు హిందూ పేరు. బి అంటే మొఘల్ డైనాసిటీలో మొట్టమొదటి రాజు బాబర్. నెక్స్ట్ హెచ్ హుమయూన్. నెక్స్ట్ ఏ అక్బర్. దెన్ జే జహంగీర్. మీరు చూడండి ఎంత అందమైన ఆర్డర్, సేమ్ ఆర్డర్ చూస్తే కరెక్ట్గా వాళ్ళే. దెన్ ఎన్ నవాబ్ షాజహాన్. ఆయన ఒక్కడిని నవాబ్ అనేవారండి, మిగతా అక్బర్ని జహాపనా ఇట్లాంటి ఉండేవి. ఈ నవాబ్ షాజహాన్. అండ్ ఏ చివర్లో ఏ అంటే ఔరంగజేబ్. ఎంత ఈజీ చూడండి. అంటే అసలు మెమరీ అనేది ఇట్స్ ఎ ఫన్ అండి, గుర్తుపెట్టుకోవడం. నాకు ఎందుకో సార్ అస్సలు గుర్తుండట్లేదు సార్, ఇది గోల్డ్ తినేసి ఇవి వేళ్ళు విరుచుకుంటూ కూర్చుంటేట. ఇంకోసారి ఎప్పుడో మెమరీ గురించి చెప్తాను. అంటే నాకు వస్తున్న ఇవి కామెంట్స్, ఫ్రెండ్స్, ఫోన్లు, వీళ్ళందరూ ఎక్కువ మంది 10th క్లాస్ అండ్ అబవ్ ఉన్నారు కాబట్టి కొంచెం ఫోకసింగ్ మోర్ ఆన్ దట్. బేసిక్ మెమరీ ఏంటి, బేసిక్ కాన్సన్ట్రేషన్ మరోసారి మనం ప్లాన్ చేద్దాం. అలాగే 9 ప్లానెట్స్, 9 నవగ్రహాలు మనందరికీ తెలుసు. అవి ఏంటి అంటే నెప్ట్యూన్, జూపిటర్, ఇట్లా ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకున్నాను. మా చిన్నప్పుడు మాకు ఒకటి చెప్పేవారు, మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోన్ 9 ప్లానెట్స్. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోన్ అది 9 ప్లానెట్స్. దాన్ని అది కొంచెం పెద్ద సెంటెన్స్ కాబట్టి నేను సింపుల్గా ఒకటి తయారు చేశానండి. ఇదేంటంటే విమెన్స్ జంప్. VMENSJUMP, విమెన్స్ జంప్. వి అంటే వీనస్, ఎం అంటే మెర్క్యూరీ, ఈ అంటే ఎర్త్, ఎన్ అంటే నెప్ట్యూన్, ఎస్ అంటే సాటర్న్, జే అంటే జూపిటర్, యు అంటే యురానస్, మార్స్, అండ్ ఫైనల్లీ పి అంటే ప్లూటో. సార్ ప్లూటో వెళ్ళిపోయింది కదండి, అమెరికన్స్ లేదన్నారు, రష్యన్స్ ఉందన్నారు. ఒకవేళ పోయిందనుకోండి విమెన్స్ జంప్ అందాం, రైట్. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. న్యూస్ పేపర్ ఎందుకు వచ్చింది అని అడుగుతాను.
చాలామంది న్యూస్ పేపర్ అంటే సార్ ఎన్ అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్, ఇది కరెక్ట్, అంతవరకు కరెక్ట్. నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. పేపర్కి మా చిన్నప్పుడు ఏం చెప్పలేదు, మాకు చెప్పలేదు, కానీ నేను తయారు చేశాను ఒకటి. జీనియస్ అనే బుక్ కోసం ఒక 20 ఏళ్ల క్రితం అలాగే అప్పుడే ఒక బుక్ రాశాను, కష్టపడి చదవద్దు ఇష్టపడి చదవండి అని. అందులో దానికోసం తయారు చేశారండి. కష్టపడి చదవద్దులో పేపర్ అనేది ఆ న్యూస్కి సంబంధించి ఉండాలి, ఒక పేపర్ లాగా ఉండాలి. ఏం రాశారంటే చూడండి, ఇప్పుడు అందరి పిల్లలకి తెలుసు. అది పి అంటే పాస్ట్ అండ్ ప్రజెంట్ ఈవెంట్స్ రిపోర్ట్. సో న్యూస్ పేపర్ అంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ పాస్ట్ అండ్ ప్రజెంట్ ఈవెంట్స్ రిపోర్ట్. న్యూస్ పేపర్ సరిపోయింది. అంటే కొన్ని అట్లా ఏదో కిట్ ఇచ్చినట్టుగా ఉంటాయి, కానీ ఇక మొండి గుర్తు అంతే. కొన్ని బండ గుర్తులు. ఒకసారి అన్నాడు, సార్ పాస్ట్ అండ్ అనేది ఈ ఎక్రోనిమ్స్లో రాదు అన్నాడు. ఇప్పుడు ఎంసెట్ చూడండి, ఈఏఎం సిఈటి ఇంజనీరింగ్ అండ్ మెడికల్, కొన్నిటికి ఒక అర్థవంతమైన పదం రావడానికి కొన్ని వస్తాయి, అట్టగా తప్పేం లేదు. అట్లాగే నేను ఒక చిన్న ప్రోగ్రామ్ తయారు చేశాను, దీన్ని స్టడీ పిరమిడ్ అని. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది సెంట్రల్ స్కూల్స్లో ఇది బాగా పాపులర్ అయిందండి. 9 Sలతో మీరు అద్భుతం ఎలా చేయాలి. పట్టాభిరామ్ స్టడీ పిరమిడ్ అని, ఇది ఒక 25 years నుంచి ఎక్కువగా నార్త్ ఇండియన్ స్కూల్స్లో ఉందండి. ఫస్ట్ స్టడీ టైం అంటే ఇప్పుడు చెప్పిందంతా మీకు సినాప్సిస్. స్టడీ టైం మార్నింగ్ 4 to 6. నెక్స్ట్ స్టడీ అట్మాస్ఫియర్, చదివే గదులు, క్యాలెండర్లు, స్పోర్ట్స్ మెన్లు, సినిమా యాక్ట్రెస్లు, బొమ్మలు ఏమొద్దు. థర్డ్ స్టడీ ప్లానింగ్. నేను ఫిజిక్స్ చదవాలంటే ఫిజిక్స్ బుక్సే ఉండాలి, కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇక్కడ ఉండి కెమిస్ట్రీ ఇక్కడ ఉండి సెల్ ఫోన్ ఉండి అక్కడ సినిమా డైరెక్టర్ ఉంటే అయిపోయినట్టే, రామ్ ఆ ఒక్క బుక్కే ఉండాలి, దాని నోట్స్. దెన్ స్ట్రాటజీస్ అంటే కొండ గుర్తులు, బండ గుర్తులు, మొండి గుర్తులు, ఇందాక యాక్రోనిమ్స్. దెన్ స్టడీ నోట్స్ తయారు చేసుకో. దెన్ సెల్ఫ్ టెస్ట్, మీకు మీరే టెస్ట్. దెన్ స్ట్రెస్ రిడక్షన్, దానికి ఒత్తిడికి వజ్రాసనంలో కూర్చోండి. ఇంతకుముందు స్ట్రెస్ అనే దాంట్లో చెప్పాను. ఆటోమేటికల్లీ సక్సెస్ ఈజ్ యువర్స్. సో మై డియర్ స్టూడెంట్స్, మీ ఏజ్ ఏదైనా కావచ్చు. నేను 3 ML చేశాను, మరి ఒక పీజీ అయింది, ఒక పిహెచ్డి చేశాను, ఒక పిహెచ్డి త్వరలోనే రాబోతుంది. ఇవన్నీ నిజాయితీగా చెప్పాలి అంటే ఈ ఫార్ములా మీద 9 years. చిన్న ఇంత సింపుల్ దానికి మనం ఎందుకు ఇంత ఆలస్యం చేసాం? అర్థం లేని అపోహలు పెట్టుకుని, నాకు రా సార్, ఇప్పుడు ఏం చదువుతాం సార్, ఎలా సార్, అలా ఏం లేదండి. ఎనీ టైమ్ ఈజ్ స్టడీ టైం. సో గో హెడ్, ఆల్ ద బెస్ట్. మీరు అద్భుతాలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా అద్భుతంగా చేయాలి అంటే మీరు అందరూ చూస్తూ ఉండండి, కామెంట్స్ పెట్టి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. దీంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇది షేర్ చేయండి. షేర్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. దానివల్ల వారికి వచ్చే బెనిఫిట్, నాకు వచ్చే బెనిఫిట్, చివరికి సమాజానికి వచ్చే బెనిఫిట్ చాలా ఉంది సుమా.